ఏంది అసలు మీరు ఇటు జర్నలిస్టా, పొలిటీషియనా లేక రౌడీ షీటరా? అసలు ఏంది? నా ప్రస్థానం గత 25 సంవత్సరాల నుంచి జర్నలిస్ట్గానే కొనసాగిస్తున్నా. కానీ కొంతమంది నాకు ఈ రిపోర్టర్ ఈ జర్నలిజం మధ్యలో మరి రౌడీ షీట్ ఎందుకు అవ్వాలి? అదే ఆ ప్రస్థానం రిపోర్టర్గా మరి వాళ్ళే కేసు పెట్టి మళ్ళీ అదే పార్టీలో చేరాలని ఎందుకు అనిపించింది? అసలు ఏమైందంటే ఫస్ట్ వీక్షకులందరికీ నమస్కారం. నేను మీ గంధం రాజేష్. నేటి మన చాయ్ పే చర్చ కార్యక్రమాన్ని సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి అశోక్ కాంబ్లే గారితో మనం నేటి చాయ్ పే చర్చ కొనసాగించబోతున్నాం. అయితే ముందుగా అశోక్ కాంబ్లే గారి గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఇటు జర్నలిజం చేస్తూనే దాదాపు 20 ఇయర్స్ నుంచి సీనియారిటీగా ఉండి అనేక పేపర్లలో పనిచేసి ఈరోజు అనేక కేసులు కూడా అనుభవించి ఇటు దళిత ఉద్యమాలు కూడా చేస్తూ ఈరోజు కంప్లీట్గా ఒక అంబేద్కర్ ఐడియాలజీ నమ్ముకొని ఇదంతా వెళ్ళే క్రమంలో అనేక ఇబ్బందుల పాలు అయ్యి అనేక కుటుంబ సమస్యలు కూడా ఎదుర్కొని అనేక కేసులు అనుభవించి ఈరోజు ఈ పరిస్థితిలో ఉన్నాడు. సో మనం ఆయనని ఈరోజు మనం చాయ్ పే చర్చకి గెస్ట్గా పిలవడం జరిగింది. సో వారిని అడిగి మరి వారి ఎలా ఉంది వాళ్ళ భవిష్యత్తు, వారి భవిష్యత్ కార్యాచరణ అవన్నీ కూడా మనం అడిగి తెలుసుకుందాం. నమస్కారం అశోక్ కాంబ్లే గారు. నమస్కారం సార్. గంధం రాజేష్ గారు నమస్కారం అండి. ఎలా ఉన్నారు అశోక్ కాంబ్లే? బాగున్నానండి. చాలా రోజుల నుంచి యాక్చువల్లీ మేము ఇంటర్వ్యూ చేద్దామని చెప్పేసి కూడా చాలా రోజుల నుంచి మనం అనుకున్నాం. సో ఈరోజు టైం వీలు ఇచ్చారు మీరు. సో మొత్తానికి ఎలా ఉంది లైఫ్, ఎలా కంటిన్యూ అవుతున్నది? ముఖ్యంగా ఒక చిన్న మాట మాట్లాడి తర్వాత నేను దీంట్లో వస్తాను. ముఖ్యంగా ఈరోజు టీ పల్స్కి ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ, అభినందన తెలియజేస్తూ, నమస్కారం తెలియజేస్తున్నా. జై భీమ్తో పాటు జై శ్రీరామ్, రామ్ రామ్, సలాం వాలేకుం తెలియజేస్తున్నా. మరి ఈరోజు ఈ టీ పల్స్ సామాన్య జనంలోకి వెళ్ళి ప్రతి ఒక్కరి వాయిస్, ప్రతి ఒక్కరికి ఏదో చెప్పాలని ఉంటుంది. ప్రజలకు కానీ సొసైటీకి కానీ ఏదో చెప్పాలనే ఒక దృక్పథం మనసులో ఉంటుంది. అలాంటి మనసులో ఉన్న భావాలను ఈరోజు టీ పల్స్ ఒక మంచి సబ్జెక్ట్ను ఎంచుకొని ఒక సామాన్య అంటే ప్రజల్లో ఉండే వ్యక్తులు కానీ, సామాజిక అంశాల్లో ఉన్న వ్యక్తులు కానివ్వండి, రాజకీయ అంశాల్లో కానివ్వండి, పలు వ్యవస్థలో ఉన్న వారి యొక్క భావాలను ప్రజల్లో వ్యక్తం చేయడం, అది మీడియా ద్వారా చూపడం, టీ ప్లస్ ఎంచుకోవడం, ముఖ్యంగా వారికి ధన్యవాదాలు. ఎండి గంధం రాజేశ్వర్ గారికి ముఖ్యంగా జై భీమ్. అదేవిధంగా మీరు ఎంచుకున్న సబ్జెక్ట్ చాలా మంచిది. ఇక మీరు సబ్జెక్ట్లో వస్తే థ్యాంక్ యూ. మా లైఫ్ చాలా బాగుందండి. మొట్టమొదటిసారిగా అంటే అశోక్ కాంబ్లే అనగానే దాదాపు ఇటు నిజామాబాద్ జిల్లా మొత్తానికి ఒక జర్నలిజం మంచి వార్తలు రాస్తారు, మంచి స్క్రిప్ట్ ఉంటుంది, మంచి రైటింగ్ ఉంటుంది, మంచి నాలెడ్జ్ ఉంది, అన్ని విధాలా ఉంటుంది. ఒక మంచి సీనియర్ జర్నలిస్ట్ మీరు దాదాపు ఎన్నో సంవత్సరాల నుంచి కొనసాగుతున్నారు. ఇవన్నీ క్రమంలో అశోక్ కాంబ్లే జర్నలిస్టా, పొలిటీషియనా లేకపోతే రౌడీ షీటరా అంటే ఏం చెప్తారు? సార్, ముందుగా నా ప్రస్థానం జర్నలిస్ట్గా స్టార్ట్ అయిందండి. నేను ఎంఏ, బిఎడ్, ఎంకామ్, ఎంఎస్డబ్ల్యూతో పాటు విద్వాన్ ఈ విధమైన కోర్సులు చేశాను. పలు జాబులు వచ్చినా కానీ మా నాన్నగారు అప్పట్లో ఈ రుద్ర వ్యవసాయ పరిశోధన కేంద్రంలో ఎంప్లాయ్. వారు ఒకటే అన్నారు. వారు ఏమన్నారంటే సొసైటీకి ఏదో చెయ్యాలా, మా బ్రదర్ కూడా కష్టపడి దేశ రక్షణలో నేను నా భాగం పంచుకోవాలా శివాజీ అని. మా తమ్ముడు శివాజీ కూడా ఆర్మీ జవాన్లో 14 సంవత్సరాలుగా కార్గిల్ వంటి యుద్ధాల్లో పాల్గొని వారు కూడా మరణం చెందారు, కాలం చెల్లారు. మా తండ్రి గారు కాలం చెల్లారు. వారు బతుకున్నప్పుడే వారు ఒకరే అనేవారు, సమాజానికి నువ్వు చెయ్యాలా, నువ్వు జాబ్ చేస్తే మనము మన కుటుంబం ఇదైతే బతుకుతాం, కానీ సొసైటీకి నువ్వు ఏదో కావాలని మా నాన్నగారు, మా తమ్ముడు నాకంటే చిన్నవాడైన మా బ్రదర్ కూడా చెప్పేవారనమాట శివాజీ. సరే, మా తండ్రి మా తమ్ముడు కూడా అకాల మరణం చెందడం జరిగింది. ఇక వారి మరణాంతరం కూడా వారి
ఆశయ సాధన కోసం ఉద్యోగాలు వచ్చినా పక్కన పెట్టి ఒక జీవితం ఒక రిపోర్టర్గా ప్రస్థానం సాగించానండి. ముందుగా అశోక్ ఎప్పటికైనా కళమ తల్లి ప్రెస్ రిపోర్టర్, ఆ రిపోర్టరే నా జీవితం. సో ఆ మరి రిపోర్టర్ ఈ రిపోర్టర్ ఈ జర్నలిజం మధ్యలో మరి రౌడీ షీట్ ఎందుకు అవ్వాలి సార్? అదే ఆ ప్రస్థానం రిపోర్టర్గా కొనసాగిన తరుణంలో కొన్ని వార్తలు రాయడం వల్ల టార్గెట్ పెట్టి నన్ను ఏకంగా టార్గెట్ పెట్టి నా వెనుక ఎవరున్నా వాళ్ళని వెనక్కి లాగి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి నా వెనుక ఎవరుండకుండా నాకు ఒంటరి చేసి ఈ విధమైన కేసులు, ఈ విధమైన దాడులు, హత్యాయత్నాలు అనేక విధాలుగా టార్చర్ చేశారండి. అయినా ఎక్కడ వెనుకడుగు వేయలే. భారత రాజ్యాంగ రచయిత బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధన నేను వారంతట గొప్ప కాకుండా ఏదో ఉడతా భక్తిగా ప్రజల్లో ఉండాలా, సమాజానికి ఏదో చేయాలన్నా, అదేవిధంగా మా తండ్రి గారు, మా తమ్ముడు గారు, మా ఇంట్లో కుటుంబ సభ్యుల ఆశయ సాధన కోసం ఈ వృత్తిలో కొనసాగుతున్నానండి. మరి ఈ జర్నలిజంలో కొనసాగే టైంలో మీరు అనుభవించినటువంటి ఇబ్బందులు ఏంటి అసలు? చాలా అనుభవించాను సార్, చాలా అనుభవించాను. వాస్తవానికి ఇది పగోలకు కూడా ఇట్లా రావద్దు. ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఆ బాధలు, అవి జరిగిన ఇన్సిడెంట్లు గతం గుర్తుకొస్తే ఒక్కొక్కసారి నిద్ర రాదు, చాలా బాధపడుతుంటా అన్నమాట. కానీ ప్రజల్లో వెళ్ళినప్పుడు తప్పదండి. ప్రజల్లో వెళ్తున్నాం, ప్రజల పక్షాన ప్రభుత్వానికి వార్తకుంటూ వార్తలు రాస్తున్నాం కాబట్టి, అదేవిధంగా ఈ విలేకరితో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ హక్కుల సాధన కోసం ఇటు కొన్ని సంఘాల్లో కూడా పనిచేయడం జరిగింది, కొన్ని ఉద్యమాలు చేయడం జరిగింది. మీరు ఎప్పుడు ప్రారంభించారు ఈ జర్నలిజంని, ఈ ప్రెస్లో ఈ రిపోర్టర్? సార్ నేను 1999లోనే నా నిజామాబాద్ ఉన్నప్పుడే నా జర్నలిజం స్టార్ట్ అయింది. ప్రజాశక్తి నుంచే స్టార్ట్ అయింది సార్ నాది. అవునా? ప్రజాశక్తిలో నేను సుమారు 17 సంవత్సరాలుగా చేశానండి. ఒకటే పేపర్. అవునా? తర్వాత మన తెలంగాణ వార్త, మళ్ళీ తర్వాత సూర్య, V1 ఛానల్, మళ్ళీ వైబ్ ఛానల్, మళ్ళీ AP 24x7, ఈ విధంగా అనేక ప్రధాన పత్రికలతో పాటు ఛానల్ కూడా నేను రిపోర్టర్గా చేయడం జరిగిందండి. అదేవిధంగా బోధన ఆర్సిగా చేశాను. మరి ప్రస్తుతం ఉమ్మడి జిల్లాల బ్యూరోగా కొనసాగుతున్నానండి ప్రజావాణిలో. మరి అదేవిధంగా V1 ఛానల్లో కొనసాగుతున్నానండి. అదేవిధంగా ప్రశ్న న్యూస్ కానివ్వండి, ఇటు వైబ్ ఛానల్ కూడా కొనసాగుతున్నా. అవునా? ప్రస్తుతం ఏ పేపర్లో వేస్తున్నారు? ప్రస్తుతం జన ప్రజావాణితో పాటు V1తో పాటు వైబ్ ఛానల్, అదేవిధంగా ప్రశ్న న్యూస్లో కొనసాగుతున్నానండి. ఈ మధ్య సోషల్ మీడియాలో కూడా చాలా వార్తలు వస్తున్నాయి మీ గురించి. అయితే సార్ ఇప్పుడు ఏమవుతుందంటే ప్రజలు ఎక్కువ ఇష్టపడుతుంది సోషల్ మీడియా. గతంలో మేము చేసినప్పుడు ఒక 2-3 ఛానల్ కానీ 2-3 పత్రికలు కానీ ఉండేవి. రాను సోషల్ మీడియా వచ్చినాక, వాట్సాప్లు సోషల్ మీడియా వచ్చినాక ప్రజలు సోషల్ మీడియా ద్వారా ఎక్కువ తెలుసుకోవాలని చేస్తున్నారు. ఈరోజు అంటే నేను పేపర్ని కించపరచలే, మీడియాను కించపరచలే, సోషల్ మీడియాపై ఎక్కువ ప్రజలు కేంద్రీకృతం చేశారు కాబట్టి మేము సేకరించిన వార్త ప్రజలకు ఏదో ఒక రూపంలో చేర్చాలా. అది సోషల్ మీడియా కావచ్చు, పేపర్ కావచ్చు, ఎక్కడికి ప్రజలకు చేరువేయాలన్న కోణంలో సోషల్ మీడియాలో కనిపిస్తున్నానండి. వాస్తవమే. అందుకే సోషల్ మీడియాలో కూడా సోషల్ మీడియా అంటే ఎప్పుడప్పుడు పోతుంది. అదే పేపర్ అయితే నెక్స్ట్ డే. ఇక ఛానల్ అయితే ఏముంటుంది, సెట్ చేసుకోవాలా, అది చేసుకోవాలంటే కొంచెం లేట్ అవుతుంది. కానీ పెరుగుతున్న జనరేషన్లో పబ్లిక్ ఏమనుకున్నది అప్పుడప్పుడు తెలుసుకోవాలనుకుంటుంది. పబ్లిక్ అప్పుడప్పుడు తెలుసుకోవాలనుకుంటుంది కాబట్టి ఆ విధంగా ఆ యొక్క ఉద్దేశంతో జనాలకు మెసేజ్ రీచ్ కావాలనే కోణంలో ఈ విధంగా చేస్తున్నాం. అంటే జర్నలిస్ట్గా ఉంటూ ఆల్రెడీ మీరు కేసులు కూడా అవుతున్నాయి తరుణంలో, ఆ టైంలో అసలు అంటే మళ్ళీ పార్టీలో చేరాలని చెప్పేసి ఎందుకు అనిపించింది? మీరు టీఆర్ఎస్లో చేరినట్టున్నారు కదా. వాస్తవానికి నాకు ఏ పార్టీ అవసరం లేదండి. నాకు రాజకీయం పార్టీలు నాకు అవసరం లేదు. బట్ కొంతమంది మేధావులు ఏం చేశారంటే, కొంతమంది తెలిసి ఉన్న వాళ్ళు ఏమన్నారంటే, పార్టీలో నువ్వు లేకపోతే రౌడీ షీటర్ చేస్తారు, పీడీ యాక్ట్ చేస్తారు, మళ్ళీ మీకు ఏదైనా చేయొచ్చు, ఒంటరి లైఫ్ చేశారు అంటే అంటే కొంతమంది నాకు తెలిసిన కొంతమంది సలహాదారులు ఏమన్నారంటే, నిపుణులు ఆ పార్టీ ఎంచుకో అని అన్నారు. అంటే ఫస్ట్గా నేను
వాస్తవానికి ఈ విలేకరి వ్యవస్థలు ఉన్నప్పుడు వార్తలు రాసే కోణంలో నా మీద కేసులు చేశారండి. 2012 నుంచి స్టార్ట్ అయింది నా మీద కేసుల పరంపర. ఏం ఫస్ట్ కేసు ఏంది? ఫస్ట్ కేసు మా గల్లీలోనే, మా అక్బర్నాలోనే, మా యొక్క సోదరిని ఆమెకు డైవర్ట్ చేసి నా మీద ఒక కేసు పెట్టించారు. తప్పుడు కేసు. ఎవరు పెట్టించింది? రాజకీయ నాయకులు. ఎందుకు పెట్టించారు? ఎందుకు వాంటెడ్ అవుతున్నాడు? మరి ఎందుకు అవుతున్నామంటే అప్పుడే నేను 2010-12 సంవత్సరాల్లో అప్పుడే నేను ప్రజాశక్తి ద్వారా మంచి వార్తలు ఇచ్చానండి. కుంభకోణాలు, రాజకీయ నాయకుల కుంభకోణాలు, జరుగుతున్న అవినీతి అక్రమాలు, ఎక్కడ ఏం జరుగుతుందనే మీద ఫోకస్ పెట్టడం వల్ల వాళ్ళ యొక్క రాజకీయ బలాన్ని ఉపయోగించుకొని పోలీసు వ్యవస్థపై ఒత్తిడి చేసి నా మీద ఆ రోజు 2012 బహుశా అప్పుడు ఫస్ట్ కేసు చేశారండి. నిర్భయ వచ్చింది. ఆ నిర్భయ సమయంలోనే నా మీద కేసు చేశారు. అంటే నిర్భయ కేసు పెట్టారా? అప్పుడు నిర్భయ వచ్చినప్పుడు ఆ టైంలోనే కేసు పెట్టారు. ఓ సోదరిమణి తోటి, అమాయక సోదరిమణి, మా ఇంటి పక్కనే ఉంటుంది ఆమె కూడా, తెలియదు, అట్లా పెట్టారండి. మరి ఆ సందర్భంలోనే మీరు ఈ పార్టీలో చేరాలని ఆలోచన? నేను ఎప్పుడు పార్టీలో చేరలే, రీసెంట్గా చేరా. 2012లో నేను పార్టీ అసలు చేరలేదు. వాళ్ళు ఒత్తిడి చేశారు, చేరాను. ఎక్కడ నేను ఏ పార్టీలో చేరలే. ఆ కేసును యాంటీసెప్టర్ బెయిల్ తీసుకొని ఆ రోజుల్లో సార్, ముఖ్యంగా పోలీసు వ్యవస్థకు నేను పాదాభివందన చేస్తున్నా. అప్పుడు జక్కుల హనుమంత్ గారు ఎస్ఐ గారు ఉండే, జక్కుల హనుమంత్ సార్, ఎక్కడ? వర్ని. 2012లో సార్కు తెలుసు నేను తప్పు చేయలేదని. ఆ రోజుల్లో నేను కొనసాగుతున్న ఒక జర్నలిస్ట్, ప్రజాశక్తి, జక్కుల హనుమంత్ సార్ గారు రాత్రికి రాత్రే చెప్పారు. అంటే ఈ చెప్పొద్దు, సార్ గారు నాకు కోఆపరేట్ చేశారు. అంటే మీ తప్పు లేదని చెప్పేసి? తప్పు లేదు, ఎస్ఐ గారే నాకు సపోర్ట్ చేశారు. తర్వాత యాంటీసెప్టర్ బెయిల్ తీసుకొచ్చి నిజ నిరూపణ చేసిన కేసు కొట్టేసింది. జడ్జ్మెంట్ ఫేవర్ నాకు వచ్చింది. అవునా? నేను తర్వాత కేసును జడ్జ్మెంట్ వచ్చినాక వేస్తే పోలీసు వాళ్ళు బలి అవుతారు. కానీ పోలీసు వాళ్ళ తప్పు లేదు. నాకు అలాంటివి చేయడం అవసరం లేదు. నేను ఇప్పటికీ ఇన్ని కేసులో కూడా జడ్జ్మెంట్ ఫేవర్ నాకు వచ్చింది. కానీ నేను ఎప్పుడు కూడా పరువు నష్టం దావా కానీ పోలీసు వ్యవస్థకు ఎగరెస్ట్ పోలే. ఎందుకంటే పోలీసు వ్యవస్థ చాలా గౌరవమైంది, చాలా మంచి వ్యవస్థ. వాళ్ళు ఉంటేనే ఈరోజు శాంతి భద్రత పర్యవేక్షణ అవుతుంది. దాంట్లో పోలీసుల ప్రమేయం లేదండి, పోలీసుల ప్రమేయం ఏం లేదు. రాజకీయ నాయకుల ఒత్తిడి, పోలీసుల మనసులో బాగుంది. కానీ ఏం చేస్తారు, విధి నిర్వహణలో భాగంగా చేయక తప్పలేదు. అంటే ఏ పార్టీ ప్రధానంగా మీద కేసు పెట్టడానికి కారణం అయిన పార్టీ ఏది సార్? వాస్తవానికి నాకు టార్గెట్ పెట్టిందంటే టీఆర్ఎస్ పార్టీ టార్గెట్ పెట్టింది. పోచారం శ్రీనివాసరెడ్డి గారు వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నప్పటి నుంచి మనం వార్తలు రాస్తున్నామండి. అప్పుడు కాంగ్రెస్ వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కేసులు ప్రారంభమైనాయి. మళ్ళా అది కాంగ్రెస్ హయాం కాదు కూడా? కాంగ్రెస్ హయాంలో, టీడీపీ హయాంలో అప్పుడైంది, మళ్ళీ తర్వాత టీఆర్ఎస్ హయాంలో అయినాయి నాకు. ఓకే. కాంగ్రెస్ హయాంలో నాకు కేసులు కాలే, టీఆర్ఎస్ హయాంలో మరీ టార్గెట్ అయిపోయింది. మరి వాళ్ళే కేసు పెట్టి మళ్ళీ అదే పార్టీలో చేరాలని ఎందుకు అనిపించింది? అసలు ఏమైందంటే ఫస్ట్ మన స్పీకర్ గారు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నారు. వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మనము ఏం చేసినామంటే ఈ యొక్క జర్నలిజం ఉంటూనే మనం ఉద్యమ బాట పట్టామండి. పేద ప్రజలకు భూములు, ఇళ్ల స్థలాలు, ఇండ్లు, రేషన్ కార్డులు కానీ ఇతర ప్రతి ఒక్క సమస్యల మీద రిప్రజెంటేషన్ ఇస్తున్నారు. అధికారుల వద్ద పోతున్నారు, చెప్పులు అరిగేలా తిరుగుతున్నారు. కానీ అక్కడ వాళ్ళకి ఏమవుతుంది, సమస్య పరిష్కారం అవుతలే. ఆ కోణంలో మనం ఏం చేసినాం, ఇట్లా కాదు అని మనం ఏం చేసినాం, ఒక పెద్ద ఉద్యమం చేసినామండి వర్ని మండల కేంద్రంలో. ఏ ఉద్యమం? ఒక టెంట్ వేసి నిరాహార దీక్ష స్టార్ట్ చేసాం. యాక్చువల్గా ఒకరోజు చేద్దాం అనుకున్నా, ఒకరోజు చేద్దాం అనుకున్నా. ఏంటది? వర్నిలో అంటే ఈ సమస్యలు 19 డిమాండ్ల మీద కూర్చున్నామండి. 2015లో జర్నలిస్ట్ కొనసాగుతూ ఇట్లా ఉద్యమాల్లో దిగినాం. ఓకే. ఇష్యూ ఏంది మరి? ఇష్యూ ఏంది, ఇళ్ల స్థలాలు, డబుల్ బెడ్రూమ్లు, 3 ఎకరాల భూములు,
రేషన్ కార్డు ఇవ్వాలా, దీంతో పాటు బడాపాడు పుణ్యక్షేత్రంలో సమస్యల పరిష్కారం కోసం ఈ విధమైన పలు అంశాల మీద 19 డిమాండ్ల మీద కూర్చున్నామండి. ఓకే 2015 సంవత్సరంలో ఆ సంవత్సరంలో మనం కూర్చున్నప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేయలే. నేను ఏదో ఒకరోజు కూర్చొని ఈ యొక్క నిరసన ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ద్వారా ప్రభుత్వానికి వెళ్ళి ఆ సమస్య పరిష్కారం కోణంలో అని ఒక్కరోజు అనుకున్నా. యాక్చువల్గా ఒక్కరోజు నేను టెంట్ వేసుకుని కూర్చున్నా చౌరస్తా, సుభాష్ చంద్రబోస్ చౌరస్తాలో వర్ణిలో. కానీ రెండో రోజు పబ్లిక్ ఇట్లా సునామీ పెరిగిపోతుంది, టెంట్లో సునామీ పెరుగుతుంది అంటే పెద్ద సంఖ్యలో. మూడో రోజు మరింత పెరిగిపోయింది. నాలుగో రోజు వేల సంఖ్యలో పెరిగిపోయింది టెంట్ల. ముఖ్యంగా మహిళా సోదరిమణులు, ఒక్కరోజు అనుకుంది 4 రోజులకి మహిళా సోదరిమణులు ఒక్కొక్క గ్రామం నుంచి పైసలు లేవు పేదలకు. కాలినడ చింతకుంట, లక్ష్మాపూర్, జలాల్పూర్, జాకోరా, మోస్రా, చందూర్, మల్లారం, అంబెం, తగలేపల్లి, రుద్రూర్, చిక్కడపల్లి, రాణంపల్లి, రాయ్కూర్, సులన్ ఫారం, అక్బర్ నగర్ ఈ విధమైన గ్రామాల నుంచి పాతవారిని, బొప్పాపూర్, చందూర్ ఈ గ్రామాల నుంచి గన్పూర్ సార్ వస్తే సునామీ కాలినడకన వచ్చారు సార్. కాలినడకన మహిళలు వేల సంఖ్యలో జమ అయ్యారు. నేను సామాన్య రిపోర్టర్ని. దానికి నాయకత్వం మొత్తం మీరే వహిస్తున్నారు? నేనే వహించాను. ఇంకేదన్నా పార్టీ అనుబంధంగా? మాకు అప్పుడు భూమాగౌడ్ ఉండే. భూమాగౌడ్ సిపిఐ పార్టీ భూమాగౌడ్ గారు మనకు సపోర్ట్ ఇచ్చారు. తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ మన నన్నే సాబ్ గారు వాళ్ళు కూడా సపోర్ట్ ఇచ్చారు. మళ్ళీ చందూరు నుంచి మన గౌడ్ ప్రెస్ రిపోర్ట్ కూడా చేశారు. ఆ పేరు గౌడ్ వాళ్ళు కూడా చేశారు. ఈ విధంగా అనేక వాళ్ళు సపోర్ట్ చేశారు. ఆ ఉద్యమం కొనసాగింది. అయితే ఆ ఉద్యమంలోనే పెద్ద సంఖ్యలో ఇంకా హాజరయ్యేసరికి అయితే ఆ యొక్క ఉద్యమం అనేది రోజు రోజుకు పెరుగుతా పోయింది సార్. పెరుగుతామైన కోణంలో టీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక 40-50 మంది నా దగ్గరికి వచ్చారు అప్పట్లోనే. ఏంద్రాబాయ్ తెలంగాణ ఉద్యమంలో పైసలు ఇస్తే రాని జనం, నువ్వేంద్రాబాయ్ ప్రళయం సృష్టిస్తున్నావు, నీకు ఎన్ని కావాలా, భూమి కావాలా, 3 ఎకరాలు కావాలా, బాజు హట్ జా అన్నారు. బట్ మేము హట్ జా అయితే జనం మనకు లేస్తారు, ఎక్కడ లొంగలే సార్. ఇట్లా ఆ విధంగా అయిన తరుణంలో ఈ విధమైన ఆఫర్లు వచ్చినాయి. ఆఫర్లు వచ్చినా కానీ ఎక్కడ కూడా కమిట్మెంట్ కాకుండా దాన్ని ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళాం. మేము 65 రోజులు చేశామండి. 65 డేస్ ఏంటి దీక్ష, నిరాహార దీక్ష, నిరవాధికంగా 65 డేస్ చేశాం. అంటే దాదాపు 2 months పైన. అయితే అక్కడ ఉన్న ఆ టెంట్ను పగలగొట్టేశారు, దొంగలించారు, మాకు చాలా విధాలు చిత్రహింసలు పెట్టారు. అయినా తగ్గలే. ఆ శరీరం మీద తీసుకెళ్ళామని ఆ జీవుల ముంగట ఇట్లా పడుకున్నారండి. అబ్బా, అంత పెద్ద ఉద్యమం 65 డేస్ కొనసాగింది. ముఖ్యంగా వికలాంగుల మహిళా అధ్యక్షురాలు, జాతీయ అధ్యక్షురాలు సుజాత సూర్యవంశీ మేడంకి పాదాభివందనం తెలుస్తున్నా. ఆ మేడం దానికి ఊపిరి పోసిందండి. నా మీద ప్రెషర్ పెడుతున్నది, నన్ను జైలు వేయాలా, అప్పుడే కేసులు పెట్టాలా, ఈయనకి ఏదో చేయాలా, రోజు రోజుకు ఇది బాగా గవర్నమెంట్ మీద ఒత్తిడి తెస్తున్నాడు, ఏదో చేయాలా అనే కోణంలో ఈ విధమైన ప్రెషర్ కొనుక్కునే తరుణంలో మా మేడం గారు, మా అక్క సుజాత సూర్యవంశీ మేడం గారు వచ్చి మద్దతు ఇచ్చి ఊపిరి పోసిందండి. ఊపిరి పోసి మందాకృష్ణ అన్నకు ఫోన్ చేసి, మందాకృష్ణ అన్న సార్ ఫోన్ చేసి మళ్ళీ మందాకృష్ణ అన్న టీంను పంపించారు. మందాకృష్ణ అన్న గారు అంటే నాకు చాలా అభిమానం అండి. మందాకృష్ణ గారు 99లో నేను జీజీ కాలేజ్లో డిగ్రీ హాస్టల్లో ఉన్నా. సార్ గారు సైకిల్ యాత్ర పట్టుకుని వచ్చారు. ఆ రోజు ఆ టైంలో బీఆర్ఎస్కి సంబంధించిన అప్పటి నుంచి మీరు వాంటెడ్ అయినారు. వాంటెడ్ అయినా. అయితే మందాకృష్ణ గారికి నేను ఒక్కటి చెప్తున్నా, ఆ రోజు ఒక్క ఇది తీసుకున్నా ఆయన దగ్గర. అందుకు చాలా నాకు, ఎందుకంటే నాకు చాలా ఫేవరెట్ నా యొక్క హీరో, ఆయన రియల్ హీరో నాకు. ఆ రోజు నుంచి ఆ అభిమానం, ఆ సార్ది రాసింది నా దగ్గర ఉన్నది ఇప్పటికీ. అయితే వారు డైరెక్ట్ మా ఇంటికి వచ్చారండి. వీళ్ళు పెడుతున్న ఇబ్బందులకు భయపడకు అని నా ఇంటికి వచ్చి భోజనం చేశారు. నా ఫ్యామిలీ మెంబర్తో ఫోటోలు దిగారు. మా అక్క సుజాత సూర్యవంశీ మేడం గారి దయతో
అన్నగారు దిగారు, టీం పంపించారు, నా ఇంట్లో నెల రోజులు ఉన్నారు టీం. మరి అప్పుడు అన్ని అంటే ఇట్లాంటి ఉద్యమంలో మరి ఎప్పుడు స్ట్రగుల్ కాలేదా? స్ట్రగుల్ అయ్యాయండి, వచ్చారు అన్నగారు. 62 డేస్ చాలా స్ట్రగుల్ పడ్డామండి. ఎంత స్ట్రగుల్ అంటే మామూలు స్ట్రగుల్. ఎందుకంటే అక్కడ మహిళలు, జనము, అన్నగారు, మేడం గారు ఉండబట్టి నాకు జైలు, ఈ అక్రమ కేసులు అనే పరంపరలు కాలే. అయినాయి అప్పుడు కూడా 2-3 అయినాయి అప్పటికే. కేసులు పెట్టారు కానీ మాకు తెలియదు పెట్టింది. బయట రానియలే, బయట రానిస్తే ఏమైనా ఆందోళన అవుతాయని. అయినాయి. అయితే సార్ గారు వచ్చారు. ఒకరోజు భారీ బహిరంగ సమావేశం చేసినాం వర్ణి మండల చౌరస్తా ప్రాంగణంలో 20-25 వేల మందితోటి. అప్పటి నుంచి మా నియోజకవర్గంలో, బాన్స్వాడ నియోజకవర్గంలో డబుల్ బెడ్రూమ్ల పరంపర, 3 ఎకరాల పొలం, ఇవన్నీ వరుసగా ఈరోజు ఆ ఉద్యమమే బాన్స్వాడ నియోజకవర్గం 2012లో చేసిన ఉద్యమం, 2015లో చేసిన ఉద్యమం. దాని 15లో చేసి